హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే మకర రాశిలో వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలని విలభిస్తాయి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. అలాగే విలువైన వస్త్రాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. చేపట్టిన పనులన్నీ కూడా నిదానంగానైనా సరే విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగిపోయి మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆత్మీయుల ఆదరణను చూరగొంటారు. మీ ప్రగతికి కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు అనేది లభిస్తుంది. అలాగే కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. బంధువులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు తొలగిపోయి కొంత మీకు ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. అలాగే రావాల్సిన సొమ్ము అందుతుంది. అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక భూ సంబంధిత వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. వ్యాపారం అనే జీవితాలు ఎవరైతే ఉన్నారో వారు గతంలో కంటే మెరుగ్గా లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కడం తథ్యమవుతుంది. కళాకారులకు కొత్త అవకాశాలు దక్కించుకునే వీలైతే కలుగుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. విద్యార్థులకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. అయితే ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.